కొన్ని మంత్స్ బ్యాక్ నా పరిస్థితి ఇది, కానీ ఇప్పుడు ఇలా ఉన్నాను. దానికి రీజన్ కెమికల్ పీలింగ్. సో వెల్కమ్ టు ద ఎపిసోడ్ 3 ఆఫ్ మై స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. కెమికల్ పీలింగ్ ప్రొసీజర్ నాకు ఎలా జరిగింది అనేది నేను మీకు ఎప్పుడు చెప్తాను. ఫస్ట్ నాకు చాలా యాక్నీ ఉండింది కాబట్టి యాక్నీని అంతా ఫస్ట్ నీడిల్ తీసుకొని కుచ్చేస్తారు. అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది ప్రాసెస్, కానీ మొత్తం రిజల్ట్ చూసాక ఆ పెయిన్ వర్త్ అనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ ఒక 10 minutes కెమికల్ పీలింగ్ అయితే వేస్తారనమాట, కెమికల్ మాస్క్. దాని తర్వాత తీసేసి మనకు కొంచెం బర్నింగ్ తగ్గడానికి ఐస్ ప్యాక్ పెట్టేసి దాని తర్వాత వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసేసి మనవి దెన్ కొలాజన్ షీట్ మాస్క్ వేస్తారు. సో దట్ కొలాజన్ స్కిన్కి బాగా అబ్జర్వ్ అవుతుందంట. ఆ తర్వాత మనకు సన్ స్క్రీన్ పూసి పంపిస్తారు. దిస్ ఇస్ ద కెమికల్ పీలింగ్ ప్రాసెస్ నేను ఫాలో అయింది. ఇది స్ట్రైట్గా 3 months నెలకు ఒక సెషన్ అయితే చేయించుకున్నాను. ఆ తర్వాత ఇది నా రిజల్ట్. పోస్ట్ 10 days జస్ట్ ఫస్ట్ 3 days సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అప్లై చేసి బయటికి సన్లోకి వెళ్లకుండా ఉంటే చాలు. తర్వాత మిగతా 7 days నీ స్కిన్ అంతా ఇలా పీల్ అవుతా వస్తుంది అనమాట. అండ్ అది కూడా పర్సన్ బేస్డ్, ఒక్కొక్కరి స్కిన్ని బట్టి అది పీలింగ్ అనేది ఉంటుంది. 10 days తర్వాత మీ ఫేస్ మీదేనా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఐ ప్రామిస్ యూ ఫర్ దాట్. ఎవరైతే సీరమ్స్ ఆయింట్మెంట్స్ అన్నీ వాడి విసిగిపోయి ఏది వర్కౌట్ అవ్వట్లేదు యాక్నీ స్కార్స్కి అనుకున్న వాళ్ళు మాత్రం ఒక్కసారి ప్రొసీజర్కి వెళ్ళండి. మీరు నా అడ్రస్ వెతుక్కొని వచ్చి మరీ థ్యాంక్స్ చెప్తారు ఈ విషయంలో.